ఓకే. హాయ్ అందరికి. ఫస్ట్‌గా జాన్ సీనా గురించి మాట్లాడదాం. మన జాన్ సీనా వ్రస్సల్ మేనియా 40లో వస్తారా? రారా? మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. జాన్ సీనా వ్రస్సల్ మేనియా 40లో వస్తారని. సో, ఈ రోజుతో కొంచెం క్లారిటీ అయితే వచ్చిందని చెప్పాలి. జాన్ సీనా వ్రస్సల్ మేనియాలో వస్తారనే దానికి. సో, మన జాన్ సీనానే క్లియర్‌గా చెప్పినారు. సో, జాన్ సీనా ఏమన్నారంటే వ్రస్సల్ మేనియా 40 టైంలో జాన్ సీనా ఫ్రీగా ఉంటారంట. సో, ఫ్రీగా ఉంటే జాన్ సీనా ఖచ్చితంగా వ్రస్సల్ మేనియా 40లో వస్తారు. సో, ఫైనల్‌గా జాన్ సీనా ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. జాన్ సీనా వ్రస్సల్ మేనియా 40 టైంలో ఫ్రీగా ఉంటారని చెప్పినారు. జాన్ సీనా వ్రస్సల్ మేనియా 40లో రావడానికైతే ట్రై చేస్తున్నారంట. సో, ఖచ్చితంగా మేబీ జాన్ సీనా వ్రస్సల్ మేనియా 40లో కనిపించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో, మరి మీరేమంటారు? జాన్ సీనా వ్రస్సల్ మేనియా 40లో వస్తే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతేకాదు జాన్ సీనా ప్రెజెంట్ ఉన్న ఉమెన్స్ సూపర్ స్టార్స్ గురించి కూడా మాట్లాడినారు. సో, జాన్ సీనా ప్రకారం ఎవరు టాప్ 5 ఉమెన్స్ సూపర్ స్టార్సో మన జాన్ సీనాని అయితే చెప్పినారు. సో, మన జాన్ సీనా ప్రకారం నెంబర్ 1 బెక్కీ లించ్ అంట, అండ్ నెంబర్ 2 బెయిలీ, అండ్ నెంబర్ 3 బియాంకా బెలర్, అండ్ నెంబర్ 4 రియా రిప్లే, అండ్ అలాగే నెంబర్ 5 షార్లెట్ ఫ్లేర్. సో, జాన్ సీనా ప్రకారం వీళ్ళు టాప్ 5 ఉమెన్స్ సూపర్ స్టార్స్ అంట. సో, ఈ లిస్టులో మీ ఫేవరెట్ ఉమెన్ సూపర్ స్టార్ ఎవరో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు జాన్ సీనా రోమన్ రెయిన్స్ గురించి కూడా మాట్లాడినారు. సో, మన జాన్ సీనా రోమన్ రెయిన్స్ గురించి ఏమన్నారంటే, సో, నిజంగా రోమన్ రెయిన్స్ ప్రెజెంట్ తన క్యారెక్టర్ చాలా బాగుంది. సో, ఇంతకుముందు రోమన్ రెయిన్స్ ఈ విధంగా ఎప్పుడూ లేరు. అండ్ మునుపటి కంటే రోమన్ రెయిన్స్ చాలా ఇంప్రూవ్ అయిపోయినారు. తన ప్రోమోస్ని కట్ చేయడంలో కావచ్చు, లేదంటే ఇన్ రింగ్ యాక్షన్లో కావచ్చు. సో, చాలా ఇంప్రూవ్ అయిపోయినారు. మునుపటి కంటే ఇప్పుడు రోమన్ రెయిన్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నారని జాన్ సీనా రోమన్ రెయిన్స్ గురించి చెప్పినారు. మీరు రోమన్ రెయిన్స్ గురించి జాన్ సీనా మాట్లాడినారు కదా. సో, మీరు జాన్ సీనాతో అగ్రీ చేస్తారా చేయరా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కజుషికా ఒకాడా గురించి. సో, మన కజుషికా ఒకాడా కొన్ని రోజుల ముందు డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. సో, యాజ్ ఆఫ్ నౌ కజుషికా ఒకాడా ఏఈడబ్ల్యూలో డెబ్యూట్ చేయడం జరిగింది. సో, కజుషికా ఒకాడా ఈరోజు జరిగిన ఏఈడబ్ల్యూ డైనమైట్లోనైతే వచ్చినారు. సో, దీనికి మన షిన్సుకే నాకమోరా కూడా రియాక్షన్ అయితే ఇచ్చినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన షిన్సుకే నాకమోరా ఏమన్నారో. సో, ఇది జపనీస్లో ఉంది. సో, దీని అర్థం ఏంది అంటే రియల్లీ అని అర్థం. సో, నిజమైన అని అర్థం. సో, మన షిన్సుకే నాకమోరా కజుషికా ఒకాడా నిజంగానే ఏఈడబ్ల్యూలో రిటర్న్ చేసినారా అని రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బుల్ నాకానో గురించి. సో, మన బుల్ నాకానోని హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అయితే చేసినారు. సో, ఫస్ట్గా పాల్ హెమన్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అయినారు. అండ్ ఇప్పుడు బుల్ నాకానో కూడా హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అయినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బియాంకా బెలర్ గురించి. సో, మన బియాంకా బెలర్ ఒక మాటనైతే చెప్తుంది. బియాంకా బెలర్ వ్రస్సల్ మేనియా 40లో జైడ్ కార్గిల్తోనైనా లేదంటే టిఫనీ స్ట్రాటన్తోనైనా ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉందంట. సో, ఇద్దరిలో ఎవరైనా బియాంకా బెలర్కి ఓకేనంట. సో, ఇద్దరితో ఫైట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉందని మన బియాంకా బెలర్ అయితే చెప్పింది. సో, మరి చూద్దాం బియాంకా బెలర్ జైడ్ కార్గిల్తో ఫైట్ చేస్తుందా లేదంటే టిఫనీ స్ట్రాటన్తో ఫైట్ చేస్తుందా అని. సో, మనకి కొన్ని రోజుల ముందు మనకి బియాంకా బెలర్ జైడ్ కార్గిల్తో ఫైట్ చేస్తారన్న రూమర్స్ ఉండే. అండ్ మనకి టిఫనీ స్ట్రాటన్ మెయిన్ రోస్టర్లో వచ్చిన తర్వాత ఎలిమినేషన్ ఛాంబర్లో సో, వీళ్ళ మధ్య కొన్ని గొడవలు అయితే జరిగినాయి. సో, అప్పటి నుండి మనకి వ్రస్సల్ మేనియా 40లో బియాంకా బెలర్ వర్సెస్ టిఫనీ స్ట్రాటన్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో, ఇప్పటి వరకు కూడా కన్ఫర్మ్ అయితే లేదు బియాంకా బెలర్ ఎవరితో ఫైట్ చేస్తుంది అని. సో, ప్రజెంట్ అయితే బియాంకా బెలర్ ఇద్దరిలో ఎవరైనా బియాంకా బెలర్కి ఓకేనంట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం టాప్ 5 మర్చండైజ్ సేల్ గురించి. సో, నెంబర్ 1 ప్లేస్లో రోమన్ రెయిన్స్ అయితే ఉన్నారు. సో, రోమన్ రెయిన్స్ లెవెల్స్ అబవ్ హుడీ ఉంది కదా. సో, ఈ హుడీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది టాప్ 5 మర్చండైజ్ సేల్లో. అండ్ నెంబర్ 2 ప్లేస్లో సీఎం పాంక్ అయితే ఉన్నారు. అండ్ నెంబర్ 3 ప్లేస్లో మన రాక్ అయితే ఉన్నారు. అండ్ నెంబర్ 4 ప్లేస్లో ది మెయిన్ ఈవెంట్ జే ఉసో ఉన్నారు. అండ్ నెంబర్ 5 ప్లేస్లో ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ అయితే ఉన్నారు. సో, ఇవి టాప్ 5 మర్చండైజ్ సేల్